హాయ్ అండి, ఐమ్ డాక్టర్ బ్రహ్మాందర్ రెడ్డి. డాండ్రఫ్ అనేది చాలా కామన్ నావడేస్. సో సార్ ఏంటి సార్ మనం ఒక 1 మంత్ వాడితే సరిపోయిందా, నాకు డాండ్రఫ్ అంతా క్లియర్ అయిపోయిందా, సెబోరియా మొత్తానికి పోయిందా అంటే కాదు. మన బాడీలో బాడీ నేచర్ అది సేబమ్ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యేది, లేకపోతే ఫంగల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. సో కొంచెం లాంగ్ టర్మ్ అంటే 3 months 4 months వాడితే యూ మైట్ హ్యావ్ లాంగ్ టర్మ్ పర్మనెంట్ రిలీఫ్. సో డాండ్రఫే కాకుండా ఒక్కొక్కసారి తల్లో సోరియాసిస్ అంటాం, దీంట్లో కూడా ఎక్కువ ఫ్లేక్స్ తయారవుతూ ఉంటాయి, ఎక్కువ డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. బట్ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 8 to 10 times ఈ ఫ్లేక్స్ అనేది డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ అంటే మనం సీబమ్ కంట్రోల్ షాంపూస్ లేకపోతే ఈ ఫంగల్ యాక్టివిటీ కంట్రోల్ షాంపూసే కాకుండా కోల్టార్ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ షాంపూస్ కూడా ఉంటాయి. సో అలాంటి షాంపూస్ వాడాలంటాం. దాంతోపాటు ఇఫ్ నెసెసరీ మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో డాండ్రఫ్, సెబోరిక్ స్కాల్ప్ అండ్ సోరియాసిస్, సో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. 3 కూడా అడ్రస్ చేయొచ్చు మనం ఇన్ టైం మనం కరెక్ట్గా వాడితే, మెయింటైన్ చేస్తే. సో స్కిన్ కండిషన్స్ అంటే స్కిన్ కానీ హెయిర్ కండిషన్స్ కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ అండ్ డజంట్ బాదర్ అస్ ఇఫ్ we maintain it.